మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనకు తిరుప్పావైలో ఈరోజు 7వ పాశ్రాన్ని అనుసంధానం చేసుకొని దాని అర్థ విశేషాలను తెలుసుకుందాం. కీషు కీషెన్రు ఎంగుం అனைச்சாத்தன் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பேய் பெண்ணே காசும் பிறப்பும் கலகலப்ப கைப்பெருத்து வாசனருங்களை ஆட்சியர் மத்தினால் ஓசை படுத்த தைரரவம் கேட்டிலையோ நாயக பெண்ணு பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திరవేలోరం పావాయ్. ఇది పాశురం అండి. మనకు నిన్న గోదాదేవి చక్కగా వ్రతాన్ని ప్రారంభించుకుందాము అని ఒక మొదటి గోపికను నిద్ర మేల్కొల్పిండ్రు. ఆమెను కూడా కలుపుకొని రెండో గోపిక దగ్గరికి వేంచేసిండ్రు. మరి ఇప్పుడు ఈ రెండో గోపి దగ్గరికి వచ్చి ఈ పాశురాన్ని వినిపించారు. ఈ పాశురం యొక్క అర్థ విశేషం ఏంటి, బాహ్యమైన అర్థం ఏంటి, అంతరార్థం ఏంటి, విశేష అర్థం ఏంటి అన్నీ తెలుసుకుందాం. అయితే ఇక్కడ కూడా కీషన్రు అంటే అంటున్నాయట. అవి పక్షులు కిలకిలా అంటున్నాయి. పొద్దున్న పూట లేవాడమంగానే ఏం వినబడుతుందండి మనకు, పక్షులు కదా. అయితే వాటి పేరట భరద్వాజ పక్షులు తెల్లవారుజామున లేచి తోటి పక్షులతో కలుసుకొని కీచుమంటూ మాట్లాడుకుంటున్నాయట. మరి ఆ మాటల ధ్వని నీకు వినబడటలేదా అమ్మా, ఓ పిచ్చిదానా అని పిలుస్తున్నారు లోపల నిద్రిస్తూ ఉన్న గోపికను. ఇంకా ఏమంటున్నారంటే, అది గోకులం కదా, గోకులంలో అందరూ పాడి పంటలు ఉంటాయి కదా, అందరి ఇళ్ళల్లో మంచిగా పాడి ఉంటుంది. అంటే పాలు, పెరుగు. ఆ పెరుగు ఏం చేస్తారు వాళ్ళు, పొద్దున్న లేచి కవ్వంతో చిలుకుతూ ఉంటారనమాట. అయితే ఆ సన్నివేశాన్ని తెలియజేస్తుంది ఇక్కడ ఈ గోదా గోపిక. ఏమంటుందంటే, వాళ్ళు చక్కగా వెన్న చిలుకుతూ ఉంటారు కదా పెరుగును, కుండలో ఉంటే ఆ కర్రతోని ఇటు అటు అంటూ ఉంటే గొల్లబామలు ఏమవుతుంది, ఆ కవ్వము పెరుగు చిలికేటప్పుడు ఆ కవ్వం చప్పుడు వస్తుంది. అదేవిధంగా వీళ్ళు చేతులు ఇలా ఇలా ఊపుతున్న కొద్దీ వాళ్ళ నెత్తులు అన్నీ కూడా ముడి వేసుకున్నవి ఊడిపోయి పూలు జారిపోతాయి. మరి ఆ పూల వాసన రావట్లేదా మీకు? ఆ గొల్లబామల కవ్వంతో చిలుకుతున్న ధ్వని వినబడటం లేదా నీకు? మరి వాళ్ళ చేతుల గాజులు చప్పుడు గలగల శబ్దం వినబడట్లేదా? వారు మెళ్ళ వేసుకున్న కంఠాభరణాలు, మంగళసూత్రాలు ఒకదానికోటి తాకుతూ చప్పుడు వస్తుంది కదా. మరి ఇవన్నీ నీకేం వినబడుతులేవా ఓ నాయకీమణి? మనం అంటాం కదా వ్యంగ్యంగా, ఎవరైనా రాకుండా ఓ మహారాజా, ఓ మహారాణి అంటాం కదా, అట్లా వీళ్ళు ఆమెను వ్యంగ్యంగా ఇంకా నీకు వినబడుతులేదా తల్లి అని, ఓ నాయకీమణి అని. మరి మేము కృష్ణుడు అవతరించాడు కదా, కృష్ణుడిగా అవతరించి మరి కేశి అనే రాక్షసుణ్ణి చంపిన నారాయణమూర్తిని మేము కీర్తిస్తూ ఉన్నాము. నీవు అది వింటూ కూడా నిద్రపోతున్నావా? ఇంకా లేచి రావాలి అని తెలియదా నీకు? మరి మాకు కనిపిస్తుందిలే నీ తేజస్సు, మాకు కనబడుతూ ఉన్నది. ఇక చాలు ఓ తేజశాలిని, వెంటనే తలుపు తెరువమ్మా, బయటకు రా అని పిలుస్తూ ఉన్నారన్నమాట. అంటే కేశి అనే రాక్షసుణ్ణి సంవరించినందుకే మనకు నారాయణకు కేశవ అనే నామం వచ్చింది. కాబట్టి మనము నారాయణ అనే నామాన్ని కేశవ
అనే నామాన్ని, రెండు నామాలను ఈరోజంతా మనము స్మరించుకోవాలన్నమాట. అయితే ఇక దీని అంతరార్థం ఏంటి అంటే, భరద్వాజ పక్షులు మాట్లాడుకుంటున్నాయంటే, భరద్వాజుడు అనే ఒక ముని ఉన్నాడు, మనకు పురాణాలలో తెలుస్తుంది. భరద్వాజ ముని దగ్గరికే వెళ్తారు. రాముడు సీత వాళ్ళు వనవాసానికి పోయినప్పుడు ఆయననే చెప్తాడు, ఆయన పుష్పక విమానం ఇస్తాడు. అటువంటి ముని ఆయన ఆ 3 వేదాలు అధ్యయనం చేయాలి అంటే ఒక జీవితం సరిపోవట్లేదని బ్రహ్మ కోసం తపస్సు చేసి వరం అడిగి 300 సంవత్సరాలు జీవించున్నాడు. కానీ అందులో ఇసుమంత కూడా చదవలేకపోయిందట. అంటే అంత పెద్దది వేదము అనేది, చిన్నది కాదు. ఎన్నో జన్మలెత్తినా మనం మొత్తాన్ని చదువుకోలేము. మరి అటువంటి వేదాధ్యయనము చేస్తారు వాళ్ళు. జీవితం అంతా ఆ అధ్యయనంలోనే సాగిపోతుంది. ఆ పరమాత్మ గురించి తెలుసుకోవడము, జ్ఞానవంతులుగా ఉన్న వాళ్ళందరూ కూడా అందులోనే మునిగి తేలుతూ ఉంటారు. అయితే అట్లాంటి యోగులు, మునులు ఎక్కడన్నా ఒకరినొకరు కలిసినప్పుడు కూడా అవే మాట్లాడుకుంటారు వాళ్ళు. మళ్ళీ ఎవరి దాన్న వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి ఏం భావన ఉంటుందంటే, అయ్యో మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో. ఎవరైనా మంచి విషయాలు మాట్లాడితే మనకేమనిపిస్తుంది, అబ్బా ఆ రోజు ఎంత బాగా మాట్లాడుకున్నాం, మళ్ళీ ఎప్పుడు కలుస్తారో ఏమో అంటాం. మన మంచి మిత్రులు ఎవరైనా ఉంటే మళ్ళీ అయ్యో ఎప్పుడు ఎన్ని రోజులకు కలుస్తారో అన్నట్టుగా ఇక్కడ పక్షులు కీచుకీచమంటూ ఉంటే ఆ భావన చేస్తుంది ఇక్కడ గోపిక. ఏమని అంటే, ఆ మునులు మాట్లాడుకుంటూ ఉన్నట్టుగా అనిపిస్తుంది అని. మరి అవన్నీ నీకు వినబడట్లేదా? మరి మబ్బున బ్రహ్మ ముహూర్తంలో మునులు లేస్తారు. లేచి వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకొని వాళ్ళు ధ్యానము, తపస్సు, జపము అన్నీ చేస్తారు కదా. బ్రాహ్మీ ముహూర్త కాలంలోనే ప్రతి పశువులు, పక్షులు అన్నీ కూడా ఆ కాలానికే లేస్తారు. మనం కూడా ఆ కాలంలోనే లేచేవాళ్ళము. కానీ ఇప్పుడు ఈ మధ్యన మాకు ఫెసిలిటీస్ ఎక్కువైపోయి లేవట్లేదు అంతే. అయితే ఇంకా తర్వాత ఇంకోటి ఏం చెప్పింది, రేపల్లెలో గోపికలు పెరుగు చిలుకుతున్నారు. పెరుగు చిలకడం అన్నది వాళ్లకు, పశువులు ఉంటాయి వాళ్లకు, అది నిత్యకృత్యం, రోజు చేసుకోవాలి. ఆడవాళ్ళ ఇంట్లో పెరుగు చిలుకుతూ ఉంటారు, మగవాళ్ళు పొలాలకు పోయి పొలాల్లో పనిచేస్తారు. మరి వీళ్ళు భక్తులు ఎప్పుడైనరు, పూజలు ఎప్పుడు చేసిండ్రు అంటే చెప్తుంది అమ్మ, వాళ్ళు భక్తులైనను తాము చేయు నిత్యకృత్యాలు చేసే స్వయంగా కృష్ణుడే వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ఆయననే పట్టుకొని కూర్చోలే వాళ్ళు రోజు చేసే నైమిత్తిక కర్మలను చేసుకుంటూ ఏం చేస్తున్నారు, వాచిక, కాయిక, మానసిక. అంటే భక్తి శ్రద్ధలు చేయాలంటే మన పనులన్నీ వదిలేసి పక్కకు పెట్టాల్సిన పని లేదు. వాళ్ళు చక్కగా పాలు చిలుకుతూ నోటితోని ఆ నామస్మరణ చేస్తూ ఉన్నారు, ఆ మనసులో ధ్యానిస్తూ ఉన్నారు. మరి ఆ చేసేది కూడా ఎవరి కోసము, ఆ కృష్ణుడికి అర్పించడం కోసం వెన్న తయారు చేస్తున్నారు వాళ్ళు. అట్లా మన వాచిక, కాయిక, మానసిక 3 రకాలుగా కూడా భగవంతుణ్ణి ధ్యానిస్తూ అలా చేసుకుంటున్నారు. మనం కూడా మనం చేసే పనులు చేస్తూ చేయాలి, కానీ 24 గంటలు పూజ చేయాలి దేవుడి దగ్గర కూర్చొని అంటే కాదు, అట్లా చేయొద్దు అని చెప్తుంది. అంటారేమో మాకు టైం లేదండి, భగవద్ ధ్యానం చేయడానికి టైం లేకపోతే ఇంకా దేనికి ఉంటుంది మనకు? మరి మనం చేసే ప్రతి పనిలోనూ దాని వెనుక భగవంతుడు ఉన్నాడు అనుకున్నప్పుడు ఎప్పుడూ మనకు భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది. అయితే అట్లా వాళ్ళ తాడు లాగుతూ అటు ఇటు అంటుంటే వాళ్ళ వేసుకున్న నగలు, గాజులు, కడియాలు అన్నీ ఉంటుంటాయి కదా, అవన్నీ చప్పుడు అవుతాయి కదా. మరి ఆ చప్పుడు వినవాళ్ళేదా? గల్లు గల్లుమని ఆ పూలు పెట్టుకుంటారు కదా, పెద్ద కొప్పులు వేసుకొని. ఆ కాలంలో పెద్ద పెద్ద జుట్లు ఉండేవి, ఇంత పెద్ద షిగలు వేసుకునేవాళ్ళు, వాటికి చుట్టూ ఇంత పెద్ద దండలు కట్టుకునేవాళ్ళు. మరి ఆ పూల వాసన రావట్లేదా అని ఇక్కడ అడుగుతుంది. అంటే దీనికి అర్థం ఏం చెప్తుంది అంటే,
మనకు క్షీరసాగర మదనం జరిగింది, అమృతము లభించింది. ఇక్కడేమో వెన్నను ఇంకేం చేయరాదు, దాన్ని వెంటనే నోట్లో వేసుకొని తినేయగలుగుతాము. నమలాల్సిన పని లేదు, వండాల్సిన పని లేదు, ఏం లేదు కదండి. అది సారము అన్నమాట. అట్లనే అమృతం, అట్లా క్షీరసాగరం మదనం చేసినాం కదా, అప్పుడు మనకు అమృతం లభించింది. అది మరి భగవానుడే అందులో భగవత్ స్వరూపంగా భావిస్తున్నారు వాళ్ళు చేసే పనిని. కాబట్టి వాళ్ళకి అందులోంచి లభించింది ఏంటిది, అమృతంలాగా వెన్న లభించింది అని చెప్తుంది ఇక్కడ. మరి ఇంకోటి ఏమంటున్నారంటే, ఇక్కడ వాసుకి అనే సర్పము అంటే మనం శ్రద్ధగా చెయ్యాలి పని. ఆ తాడును శ్రద్ధగా పట్టుకొని అటు ఇటు అంటే అది మందర పర్వతం కదండి. మందర పర్వతాన్ని వాసుకి అనే పాముతోని జుట్టి కదా వాళ్ళు క్షీరసాగర మదనం చేసిండ్రు. అట్లా ఇప్పుడు మన బుద్ధియే మందర పర్వతం, మన బుద్ధి మందర పర్వతము. దానికి శ్రద్ధ అనే తాడు కట్టి మనసులోని దైవశక్తులు అసుర శక్తులు ఉంటాయి, అక్కడ రాక్షసులు దేవతలు ఉంటారు. అట్లా మనలో మంచి గుణం ఉంటుంది, చెడు గుణం ఉంటుంది. వాటిని మనము చిలికినప్పుడు అంతర మదనం చేసుకున్నప్పుడు ఏది మంచిది ఏది చెడ్డది అనేది తెలుస్తుంది. అది అతి పవిత్రమైన వెన్న బయటకు వచ్చినట్టు మనలోని జ్ఞానం అనేది బయటకు వస్తుంది. ఇదే క్షీరసాగర మదనము. ఇక్కడ వీళ్ళు పాలు చిలకడము అన్నదానికి అర్థ విశేషంగా చెప్తున్నారన్నమాట. ఇక్కడ వెంకట పాశ్రంలో కూడా మనము వినడము, హరి ఓం అన్నారు, పక్షులు ఆచార్యులు ఇవన్నీ చెప్పిండ్రు కదా. అంటే వినడం ముఖ్యం. ముందు భాగవతులు ఎవరైనా ఏదైనా చెప్తే వినడం అలవాటు చేసుకుంటూ వెళ్తూ ఉంటే కొన్ని రోజులకు మనం ఇప్పుడు ఒక పాట విన్నాం అనుకోండి, పొద్దున్నే లేచి అదే పాట వస్తుంది రోజంతా మనకు ధ్యాస. అట్లనే ఒక 10 రోజులు వరుసగా ఒకటే పాట విన్నామనుకోండి, ఇప్పుడు పిల్లలు రైమ్స్ చదువుతారు, ఏమైనా ఛానల్ పెట్టిస్తారు కదా దాంట్లో సెల్ ఫోన్లో పిల్లలకు, అవి చూసి చూసి విని విని వచ్చేస్తాయి వాళ్ళకు. ఇంగ్లీష్ కదా మరి ఎందుకు ఎట్లా వస్తుందండి అంటే విని వచ్చేస్తుంది అన్నమాట. అట్లనే ఊరికే భగవన్నామం వింటూ ఉంటే, శ్రవణం చేస్తే మనలో ఉన్న పాపాలు తొలగిపోయి మనకు కూడా జ్ఞానవంతులం అవుతాము అని ఇక్కడ చెప్తున్నారు. మనము అట్లా భగవద్గీత అంటే భగవద్గీతలో కూడా అదే చెప్తాడు భగవంతుడు, కర్మలు చెయ్యండి, చేస్తూ వాటన్నిటినీ భగవత్ కైంకర్యంగా ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు అట్లా మనం కూడా చేసుకోండి తరిస్తారు అని చెప్తున్నారు. మరి వీటికి మనకి ఏముండాలి ఏముండొద్దు కూడా చెప్తుంది. ఏంటిది అంటే ఇక్కడ ఈర్ష్య ఉండకూడదు. ఈర్ష్య అంటే ఏంటిది, ఇతరుల ఎవరైనా మంచిగా ఉంటే వాళ్ళని చూసి అబ్బా వాళ్ళు ఇట్లున్నారు అని వాళ్ళ గురించి చెడ్డగా భావించవచ్చు. దాన్ని ఈర్ష్య అంటాం అన్నమాట. అయ్యో మనకు లేకపోయాని బాధపడము ఇట్లాంటివి చేయొద్దు. అరే వాళ్ళు బాగున్నారు అంటే మేము వాళ్ళని చూసి మనం ఆనందిస్తాం అనుకోండి, మనకు కూడా అటువంటి స్థితి కలిగేటట్టు భగవంతుడు చేస్తాడు. కానీ మనం వాళ్ళని చూసి దుఃఖించినప్పుడు మనకు దుఃఖమే మిగులుతుంది. అంటే యద్భావం తద్భవతి, మనము బాధలో ఉంటే బాధే కలుగుతూ ఉంటుంది. మనం ఎదుటి వాళ్ళని చూసి సంతోషించినప్పుడు ఈర్ష్య పడకుండా ఉండాలి అని తెలియజేస్తూ ఉందన్నమాట ఇక్కడ. అట్లాగే పరులకు ఉపకారం చేయాలి. ఏదైనా ఇతరులకు ఏదన్నా ఉపకారం చేయాలి అనే ఆలోచన ఉండాలి, కానీ అపకారం చేయకపోయినా సరే కానీ ఉపకారం చేయాలి. ఉపకారం చేసినప్పుడే మనము మానవత్వం కలిగిన వాళ్ళుగా ఉంటామన్నమాట. అయితే కారుణ్యాన్ని చూపాలి ఇతరుల మీద. కనీసం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సహాయం చేయాలి. ఎవరైనా ఏదైనా పని ఇంకొకళ్ళకి సహాయం చేస్తే మనం కూడా వాళ్ళకు కొంత తోడ్పడాలి. అట్లా అసూయ ఉండవద్దు.
అంటే సత్పురుషుల గుణములందు మనం దోషాలు ఎత్తుకోవద్దు. ఎవరైనా గొప్పవాళ్ళు ఏదో 4 మాటలు చెప్తూ ఉంటే అందులో ఏదైనా దోషాలు కనిపిస్తే మనము వాళ్ళ అరే ఆడికి ఏం రాదు అని తీసుకుపోయి కనక సింహాసనం మీద శునకం కూర్చోబెట్టిండ్రు అది ఇది అని వరుతాం మనం. అట్లా వరకూడదు. ఆయనకి ఏదో ఒక స్థాయి ఉంది, దానివల్ల ఆయన అక్కడికి వెళ్ళాడు. మరి నువ్వెందుకు వెళ్ళలేకపోయావు? నువ్వు వెళ్ళడానికి నువ్వు ప్రయత్నం చేసుకో, అంతేగాని ఆయన పోయిండు అని ఆయనని తక్కువ చేసి మాట్లాడకూడదు. అది చెప్తూ ఉన్నారు ఇక్కడ. అట్టి పుణ్యాత్మలను సేవించి ఆనందించే అలవాటు చేసుకోవాలి, అంతేగాని వాళ్ళ దగ్గర మనకు లేనిదేదో ఉంది అందుకే వాళ్ళు అక్కడ కూర్చున్నారు. ఇప్పుడు నీకు నచ్చింది ఆయన దగ్గర లేదు, కానీ ఆయన దగ్గర ఇంకేదో గొప్ప విషయం ఉంది, ఒక దాంట్లో ఆయన గొప్ప, అందుకని అక్కడికి వెళ్ళిండు. అది మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనం ఇంకా గొప్పవాళ్ళం అవుతాం కదా. అదే చెప్తుంది గోదమ్మ ఇక్కడ. అట్లనే అమర్షము అంటే ఓర్పు లేని తరం ఉండవద్దు. ఎవరిని చూసినా సహించకుండా ఉండకూడదు. కొంతమంది వట్టొట్టిగానే విసుక్కుంటూ ఉంటారు, పిల్లల మీద, భార్య మీద, తల్లిదండ్రుల మీద, అందరి మీద. అందులో అర్థం ఉండదు, ఏముండదు, కానీ విసుక్కుంటూ ఉంటారు. అట్లా ఓర్చుకోరు అన్నమాట. దేనికి కూడా తొందరగా కావాలి, లేకుంటే పిలిస్తే వెంటనే రావాలి, లేకుంటే ఓర్పు ఉండదు, గబగబా తిట్టేయడము, ఇట్లాంటివి చేస్తుంటారు. అట్లాంటివి ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా చేయకూడదు మరి అని ఇక్కడ ఈ పాశ్రం ద్వారా మనకు సందేశం ఇస్తూ ఉంది. ఈ గోపికను కూడా మేలుకొల్పి వాళ్ళతో కలిసి మళ్ళీ వాళ్ళందరూ ఇంకొక ఇంటికి వెళ్తూ ఉన్నారు. ఇదండి మరి 7వ పాశ్రానికి అర్ధ విశేషము. మరి 8వ పాశ్రాన్ని రేపు అనుసంధానం చేసుకుందాం. నీలాతుంగాస్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధం సంశ్రుతి శతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం సృజనిగళితం యాబలాత్ కుంజభుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయే వాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.